వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డము, వ్యాపారంలో లాభాలు రావడము, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు, తర్వాత వ్యాపారస్తులకు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మంచి లాభాలు రావడానికి, విస్తరణ కోసము, అడ్వర్టైజ్మెంట్ కోసము, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కొన్ని మీ ఆశలు మీ స్థాయికి మించినటువంటివి కావచ్చు, లేదా అత్యాశలు కావచ్చు. అలాంటి ఆశలు కానీ, కోరికలు కానీ, థాట్స్ కానీ ఉండి ఉంటే అవి మీకు నిరాశకి దారితీసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఉన్న స్థాయిలోనే మీరు ఆశలు పెట్టుకోండి, కానీ మితిమీరి పెట్టుకుంటే ఇబ్బంది వాతావరణం కనబడుతోంది. నిరాశ వల్ల కొంత మీరు మానసిక స్థితిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సహోదరులతో, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ కొంత మాట వచ్చే అవకాశము, అది తగాదాకి దారితీసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. శరీరంలో కొంత అలసట, కొన్ని అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ వాతావరణం అంత చెప్పుకోదగినట్టుగా ఈరోజు కనబడటం లేదు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: శనివారం రోజు నవగ్రహ ఆలయంలో నల్ల ఎండు ద్రాక్షలు ఉంటాయి. వాటిని కనుక మీ యథాశక్తి దానం చేయగలిగితే కొంత గోచార రీత్యా లేదా గ్రహరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అది తొలగిపోవడంతో పాటు హనుమంతుడి యొక్క నామస్మరణ కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకుంటే శని భగవానుడి వల్ల యొక్క ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.